హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అల్లు అర్జున్ అంటే పుష్ప 2 ప్రీమియం షోలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ కేసు దర్యాప్తులో పోలీసులు చాలా విమర్శలు ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే కోర్టుకి ఛార్జ్ షీట్ పంపించిన మూడోసారి కూడా తిరస్కరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏంటో అంటే పుష్ప 2 అప్పుడు జరిగిన సంఘటన, ఒక మహిళ చనిపోవడం, అబ్బాయి ఇప్పటికీ తేరుకోకుండా అలాగే ఐసీయూలో ఉన్నాడట. అంటే ఏది ఏమైనా పుష్పరాజ్ అదే అలియాస్ బన్నీకి ఏదో ఆయన చుట్టూ ఒక ఉచ్చు బిగించేలాగా ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ దాంట్లో ఛార్జ్ షీట్లో స్పష్టత లేదంట. ఇంకా ఫస్ట్ ఆయన A2గా పెట్టారు. సరే, ఒకరోజు అరెస్ట్ చేసామని చూపించుకున్నారు. నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్కి ఎప్పుడుకో హైకోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చారు. తర్వాత అసలు దేనికి ఒక క్లారిటీ లేదన్నమాట. సెక్షన్లో కూడా 106(1) ఏదో పెట్టారు. అంటే ఏదో క్షమించరాని నేరం అన్నట్టుగా ఏదో పెట్టారు. పెడితే దానికి తగ్గట్టుగా సాక్ష్యాలన్నీ జతపరచాలి కదా, అది లేదు. సరే, ఈయన మీద ఇంత నేరం ఉన్నప్పుడు ఈయన అసలు బయటికి రావడం వల్లే, బయటకు వచ్చి అభివాదం చేయడం వల్లే ఈ దారుణం జరిగింది అంటే దానికి సంబంధించిన సాక్షులు ఎవరైనా ఉండాలి, లేదా దానికి ఒక వీడియోకి సంబంధించిన ఫుటేజ్ అయినా పెట్టాలి. అలాంటివి ఏమీ లేవంట. అసలు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది కూడా కోర్టు ఇప్పుడు మూడోసారి తిరస్కరించింది. ఛార్జ్ షీట్ ఏదైతే దాఖలు చేశారో ఆల్మోస్ట్ ఆల్ 1.5 year అంత అవుతుంది కదా. ఇంకా అలాగ తాత్సారం చేస్తూనే ఉన్నారు. ఒక క్లారిటీ లేదు. పోలీసులు తప్పిదమా, లేదంటే పెద్ద పెద్ద తలకాయల యొక్క ప్రెషరా, లేదు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి కావాలనే దీన్ని కొనసాగించేలాగా లాగుతూ వస్తున్నారా అనేది ఇప్పుడు రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది. ఎందుకంటే ఒకటి, ఆయన బయటికి రావడం అందువల్ల జరిగింది అని ప్రూవ్ చేయగలగాలి. లేదు, ఆయన ప్రమేయం ఏం లేదు, ఆయన మామూలుగా వచ్చాడు, వీళ్ళే తొక్కిసలాడగా ఈ మహిళ వీళ్ళు గేటు తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళడం, థియేటర్ యాజమాన్యం సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం అనేది ఒక కేసు. లేదు, అలా కాదు, ఈయన అరెస్ట్ చేశాము, ఈయనే నేరం ఒప్పుకున్నాడా అని అంటే అది లేదు. అంటే ఏది తలా తోకా లేకుండా పెట్టారనమాట. పోనీ అలాగని మూడోసారి కూడా తిరస్కరించినా కూడా కోర్టు తిరస్కరిస్తుంది, కోర్టు ఇలాగా మొట్టికాయలు వేస్తుంది అని చెప్పినప్పుడైనా వీళ్ళు భయం ఉండాలిగా పోలీసులు. జ్యుడిషియరీ అంటే అత్యున్నత ఫస్ట్ స్టేట్ కదమ్మా జ్యుడిషియరీ వ్యవస్థ. అటువంటి జ్యుడిషియరీ వ్యవస్థకి కూడా పోలీసులు వీళ్ళు భయపడకుండా ఇన్నిసార్లు తిప్పించుకునేలా చేయడం ఏంటి? ఆయన కావాలని ఇరికించారా, లేదా కావాలని అరెస్ట్ చేశారా? పోనీ అరెస్ట్ చేస్తే మళ్ళీ రిలీజ్ అయ్యాడు, బెయిల్ వచ్చింది నెక్స్ట్ డేకి, రాత్రంతా అక్కడ ఉన్నారు, పాపం ఎర్లీ అవర్స్ ఏదో వచ్చింది. ఇన్ని జరుగుతున్నా ఇన్నిసార్లు ఛార్జ్ షీట్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం, దాంట్లో కేసు సరిగ్గా జతపరచకపోవడం, సాక్ష్యాల్ని సరిగ్గా చూపించలేకపోవడం ఎవరిది తప్పు? పోలీసులు తప్ప, లేదా బన్నీ అండ్ టీంది తప్ప, లేదా థియేటర్ యాజమాన్యం తప్ప, లేదా గవర్నమెంట్ నుంచి పై అధికారుల నుంచి వచ్చి ఏదో ప్రెషర్ వల్ల ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు కదా. మొత్తం మీద అంటే ఏదో ఆయన మాట్లాడితే రప్పించుకోవచ్చా, లేదంటే మాట్లాడితే పిలిపించి ఒక హీరోని ఈ విధంగా చేశామని భయపెట్టించడానికి ఏమైనా చేస్తున్నారా అనేది మరి ఆ పైవాడికే తెలియాలి. మరి చూడాలి సార్. మరి తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కి సాక్ష్యాలు లేవా అనే వార్తలు ఎంత నిజం ఉందనేది ముందు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్.